మిత్రులందరికీ జై భీమ్. నేను మీ భరత్. జై భారత్. వెల్కమ్ బ్యాక్ టు భరత్ లా మీడియా. ఈరోజు మనము ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది కాన్స్టిట్యూషన్ గురించి మనం మాట్లాడుకుందాం. మొదటగా ఇప్పుడు కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుకునే ముందు మనకు కామన్గా నిత్యంగా మనకు గుర్తొచ్చే విషయాలు ఏంటంటే క్యాస్ట్ బేస్ రిజర్వేషన్ గురించి మాత్రం మనకు గుర్తొస్తుంది. ఎందుకంటే మనం అంతగా డెప్త్గా చదవం కాబట్టి, కొంతమందికి మాత్రమే, అందరికీ కాదు. ఇక్కడ గొప్పగా చదువుకున్న వ్యక్తులకైతే ఎవరికి కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడే ముందు క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ గురించి ఎవరికి ఆ థాట్ రాదు. ఎందుకంటే మన దేశం ఎలా పరిపాలించబడాలా, మన దేశంలో ఉన్న పౌరులకు ఎలాంటి హక్కులు కల్పించబడాలా అని అందులో పూర్తిగా తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా మనం ఇక్కడ రిజర్వేషన్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఆర్టికల్ నెంబర్ 340, 341, 340 గురించి మనం ముందుగా మాట్లాడుకోవాలా. అలానే 341, 342లో ఈ మూడు ఆర్టికల్స్ లో కూడా ఇక్కడ బీసీ రిజర్వేషన్ అంటే బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ అంటారు, ఎస్సీ అంటే షెడ్యూల్ కాస్ట్ అంటారు, ఎస్టీ అంటే షెడ్యూల్ ట్రైబ్స్ అంటారు. ఇక్కడ ఇందులో ముఖ్యంగా 103 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రకారం ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్ అంటారు. వీళ్ళని ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళు కూడా 10% కల్పించింది. ఆ ఎకనామికల్ వీకర్ సెక్షన్ గురించి మనకి ఎవరికి గుర్తు రాదు, ఆలోచన కూడా రాదు. ఎందుకంటే మనం అంతగా డెప్త్ గా చదవం కదా. ఇక్కడ బీసీలకి రిజర్వేషన్ కల్పించడం జరిగింది. బీసీలకి 27% రిజర్వేషన్ ఉంటుంది. ఆ బీసీలు అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ అంటారు వాళ్ళని. ఆ క్లాసెస్ గురించి మనకు గుర్తు రాదు. కేవలం మనకు రిజర్వేషన్ గురించి మాట్లాడే ముందు కేవలం ఎస్టీల గురించి ఎస్టీల గురించి మాత్రం మనకి గుర్తు వస్తుంది. ఇక్కడ ఎస్సీ అంటే ఇది కులం కాదు, ఎస్టీ అంటే కులం కాదు, బీసీ అంటే కులం కాదు, ఓసీ అంటే కులం కాదు. ఇక్కడ ఎస్సీ అంటే షెడ్యూల్ కాస్ట్ అంటారు, ఎస్టీ అంటే షెడ్యూల్ ట్రైబ్స్ అంటారు, బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ అంటారు, ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ అంటారు. ఇక్కడ రిజర్వేషన్ సిస్టమ్ గురించి మనం మాట్లాడే ముందు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం గురించి, రాష్ట్ర ప్రభుత్వం గురించి మనం ముందుగా మాట్లాడుకోవాలా. ఇక్కడ రిజర్వేషన్ సిస్టమ్ అని అమలు చేసేది అనేది ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రిజర్వేషన్ సిస్టమ్ అనేది అమలు అవుతుంటుంది. ఇక్కడ ఎస్సీలకు అయితే షెడ్యూల్ కాస్ట్ అంటారు కదా. ఈ షెడ్యూల్ కాస్ట్ అనేది ఏంటంటే మీ ప్రాంతంలో ఎవరైనా సరే అంటరానితనం అనుభవించి ఊరి నుండి దూరంగా ఉండి ఎవరైతే ఉంటారనుకో, అది ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులైనా సరే, ఈవెన్ మన ప్రాంతీయ భాషలో మాట్లాడుకోవాలంటే ఇప్పుడు కమ్మ సామాజిక వర్గానికి కానీ, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని కానీ, బలి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కానీ, చాకలి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, ఎస్సీ మాదిగలు కానీ, మాలలు కానీ, రెల్లెలు కానీ, ఎవరైనా సరే ఈ సామాజిక వర్గంలో వాళ్ళు ఎవరైనా సరే అంటరానితనం అనుభవించి మీ ఊరు నుండి ఎవరైతే దూరంగా ఉంటారో వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఎస్సీ కేటగిరీలో పెట్టి వాళ్ళకి అనేది 15% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఇక్కడ అది ఎవరైనా సరే ఆ బాధ్యత ఎవరికి ఉంటుంది? కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అలానే షెడ్యూల్ ట్రైబ్స్ అంటారు. షెడ్యూల్ ట్రైబ్స్ అంటే ఇది కొండవిక జాతి కానీ, మాలవిక జాతి కానీ, సంచార జాతులు, ఈ వాళ్ళకి స్థిర నివాసం అని ఉండదు ఎస్టీ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి స్థిర నివాసం ఏర్పరచుకోకుండా ఊరు నుండి ఒక ఊరికి మైగ్రేట్ అవుతుంటారు. వాళ్ళని షెడ్యూల్ ట్రైబ్స్ అంటే ఆ వర్గానికి వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే, ఇప్పుడు చెప్పినట్టుగానే మన ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ అన్నామే, అది కులాలు కాదని చెప్పాను కదా. అందులో ఇప్పుడు రెడ్డి గాని, కమ్మ గాని, మాల గాని, మాది గాని, రెల్లి గాని, చాకలి గాని, కుమ్మరి గాని, శాఖలు గాని, కురబ గాని, ఏ వర్గానికి చెందిన వాళ్ళైనా సరే మీకు స్థిరనివాసం లేకోకుండా మీ వర్గం వాళ్ళు గ్రామాలను వెళ్తూ అక్కడ స్థిరనివాసం ఏర్పరచుకుంటారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎస్టీలో పెట్టమని చెప్పడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఇంకొకటి బీసీ అంటాము. ఇక్కడ బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ అంటారు. ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు, సామాజికంగా వెనుకబడిన వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళకి 27% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అలా అంటే ఇప్పుడు డబ్బు పరంగా కానీ, సామాజికంగా కానీ ఎవరైతే వెనకబడి ఉంటారో చూడండి, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఏం సంబంధం లేదు. మనం మాట్లాడాల్సింది కేవలం రిజర్వేషన్ గురించి మాత్రం మాట్లాడదాం. ఎందుకంటే మనకంత మేధాశక్తి ఉన్నది కాబట్టి. ముఖ్యంగా మీకు ఇక్కడ ముఖ్యంగా చదవాల్సింది, ఒకవేళ మీరు చదవాలనుకుంటే ఆర్టికల్ నెంబర్ 340 చదవండి, 342 చదవండి, 341 చదవండి. ఆర్టికల్ నెంబర్ 15 సబ్ క్లాస్ 5, సబ్ క్లాస్ 4, సబ్ క్లాస్ 6 ఈ ఆర్టికల్స్ గురించి ముఖ్యంగా చదవండి. అక్కడ మీకు రిజర్వేషన్ గురించి ముఖ్యంగా తెలుస్తుంది. అక్కడ ఆర్టికల్ నెంబర్స్ అక్కడ 15% రిజర్వేషన్ ఎవరికి కల్పించడం జరిగింది, 7.5% ఎవరికి రిజర్వేషన్ కల్పించడం జరిగింది, 27% ఎవరికి రిజర్వేషన్ కల్పించడం జరిగింది, 10% రిజర్వేషన్ ఎవరికి కల్పించడం జరిగింది. ఈ రిజర్వేషన్ అనేది ఎలా కల్పిస్తారంటే ఇప్పుడు పాపులేషన్ ఉంటుంది కదా, జనాభా ప్రాతిపదికన, అంటే మీ భాషలో చెప్పాలంటే మీ గుంపు అండ్ లైక్ మీరేమంటారంటే ఇప్పుడు మా వర్గం పెద్ద, మా మనుషులు పాపులేషన్ ఎక్కువ ఉంటుంది కదా, ఆ పాపులేషన్ బేస్ చేసుకుని పర్సంటేజ్ రిజర్వేషన్ కల్పించడం జరుగుతుంది. అక్కడ ఒకసారి ముందుగా వెళ్ళి ఒకసారి మీరు యాక్చువల్గా మనం చూస్తుంటాం సోషల్ మీడియా లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ అని ఇవన్నీ చూసేటప్పుడు అలా ఒకసారి రిజర్వేషన్ గురించి ఒకసారి సెర్చ్ చేస్తే మీకు ఒకసారి తెలుస్తుంది. ఆ రిజర్వేషన్ గురించి ఇప్పుడు పెద్ద వక్తలు కానీ, అడ్వకేట్స్ కానీ, టీచర్స్ కానీ ఎవరైనా కానీ మీకు ఆ రిజర్వేషన్ సిస్టమ్ గురించి క్లియర్ గా తెలియజేస్తారు. తెలుసుకున్న తర్వాత ఒకసారి మీరు ఆలోచించే ముందు, మాట్లాడే ముందు ఈ రిజర్వేషన్ సిస్టమ్ గురించి, ఈ ఆర్టికల్స్ గురించి చదువుకున్న తర్వాత మాత్రం తెలుసుకుంటారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ మిత్రులారా. జై భీమ్, జై భారత్.